నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి. 2 లక్షల్లో మంచి బండి చెప్పన్నా. అన్ని విధాలుగా బాగుండాలంటే 2 లక్షల్లో ప్రతి కంపెనీ నుంచి ఒక్కో బండి ఉంది. అంటే కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా తగ్గొచ్చు, కొద్దిగా పెరగచ్చు. ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫస్ట్ బైక్ వచ్చేసి నా ప్రిఫరెన్స్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి హంటర్ 350. హంటర్ 350 అనేది చాలా బాగుంటుంది. ఆ లుక్స్ అయినా ఏదైనా సరే చాలా బెస్ట్ బైక్. నా సెకండ్ పిక్ వచ్చేసి NS 200. అరౌండ్ 180, 190 వచ్చేసిద్ది. NS అనే సెగ్మెంట్లో NSని లేపిన బైక్ అంటే 200. ఇప్పుడు NS 400 వచ్చింది, 125 ఉంది, 160 ఉంది. కానీ వీటన్నిటిలోకి తోపు అంటే NS 200. దాని ఇంజన్ అయినా, దాని పర్ఫార్మెన్స్ అయినా, పవర్ అయినా సరే డ్యూక్ 200తో పాటు పోటీ వస్తుంది. నెక్స్ట్ టీవీఎస్కి ఇప్పుడు నేను రాయల్ ఎన్ఫీల్డ్ చెప్పా, రాయల్ ఎన్ఫీల్డ్లో హంటర్ 350. నెక్స్ట్ బజాజ్లో వచ్చేసి NS 200. అదే టీవీఎస్లో చూసుకుంటే టీవీఎస్ రోనిన్ అని ఒక బైక్ ఉంది. అది చాలా బాగుంది. క్రూజర్ సెగ్మెంట్లో లుక్స్ అయినా ఏవైనా సరే డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆ బడ్జెట్లో మనం ఈ బైక్ తీసుకుంటున్నాం అని ఎలా అనిపిస్తుంది టీవీఎస్ రోనిన్. నెక్స్ట్ యమహాకి వెళ్తే MT-15 అనేది కొద్ది ప్రైస్ అగ్రెసివ్గా వెళ్ళింది. కాబట్టి యమహా FZS వర్షన్ 4 అనేది చాలా బాగుంటుంది. 2 లక్షల్లో తీసుకోవాలనుకుంటే అది బెస్ట్ బైక్. నెక్స్ట్ యమహాలో తీసుకోవాలనుకుంటే FZ. లేదు నేను కొద్దిగా ట్రిప్స్కి వెళ్తాను, మంచి మంచి లాంగ్ ట్రిప్పులకి వెళ్తాను అనుకున్నోడికి హీరో నుంచి ఎక్స్పల్స్ 200 4V అడ్వెంచర్ బైక్. ఇవన్నీ నేను చెప్పిన 5 బైక్స్ 5 టైప్స్. అందులో ఇది నేను టూరింగ్కి వెళ్తాను, మంచి మంచి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తాను అనుకున్న వాళ్ళకి ఎక్స్పల్స్ 200 అనేది బెస్ట్ పిక్.